చేప క్లీన్ చేసి పెట్టుకున్న ముక్కలు, దాంట్లో కావాల్సినవి ఉల్లిపాయ మసాలా ముద్ద. ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం ఎల్లుల్లిపాయ, జీలకర్ర, గసగసాలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకుని పేస్ట్ చేసుకున్న ముద్ద వేయాలి. ఉల్లిపాయ ముక్కల్లో కాకుండా సాల్ట్, కారం, పసుపు, జీలకర్ర, కరివేపాకు. ఉల్లిపాయ ముక్కలు మామూలుగా ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం వేయాలి. పచ్చిమిరపకాయ ముక్కలు. ఆయిల్ బాగా కాగింది. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. ఏ కూరకైనా ముందు జీలకర్ర వేసుకుంటే గ్యాస్ట్రిక్ రాదు. అందుకే నేను ప్రతి కూరలోని జీలకర్ర వేస్తాను. జీలకర్ర బాగా వేగిపోయింది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు బాగా వేగాలి, అవ్వకపోతే పసర స్మెల్ వస్తుంది. పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేస్తాను. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఉల్లిపాయ మసాలా ఉంది కదా, అది వేయాలి. ఉల్లిపాయ ముక్కలు మిక్సీ చేసి అందులో మసాలా వేసాను. అది ఇప్పుడు ఈ ముక్కలు వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ ముద్ద మసాలా ఇందులో వేయాలి. ఇలా ఉల్లిపాయ మిక్సీలో వేయడం వల్ల కూర చాలా బాగుంటుంది కలుపుకోవడానికి. అయ్యి ఇప్పుడు ముక్కలో ఈ ఉల్లిపాయ మసాలా కలిపి ఆగాలి. ఉల్లిపాయ ముద్ద బాగా వేగాలి, వేగకపోతే స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే బాగా వేగిపోయింది. ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు వేస్తున్నాను. కారం వేస్తున్నాను. 2 గరిటెలు కారం వేసాను. 3 గరిటెలు సాల్ట్ వేసాను. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసాక బాగా ఉల్లిపాయ ముక్కలు వేపాలి. ఇలా ఉప్పు, కారం ఎన్ని వేసి బాగా కలిపి వేపడం వల్ల చేప ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు ఇది వేగిన తర్వాత చేప ముక్కలు వేస్తున్నాను. బాగా వేగిపోయింది ఉల్లిపాయని. ఇప్పుడు చేప ముక్కలు వేస్తున్నాను. చేప ముక్కలు మొత్తం ఉల్లిపాయ మసాలా పైన పెట్టేశాను. ఇప్పుడు 5 నిమిషాలు ఇటువైపు వేగిన తర్వాత మళ్ళీ తిప్పాలి. అటువైపు వేగిపోయిన ముక్కలు ఇలా తిరగేయాలి. చూసారా మసాలా ఎంత బాగా పట్టిందో. ఇలా వేయడం వల్ల ఉల్లిపాయ ఎప్పుడు మసాలా ముద్ద వేసుకోవాలి. కొంచెం ముక్కలు మిక్సీ చేసి బాగా మొత్తం మగ్గిపోయింది కూర. ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. వాటర్ ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే ఎక్కువసేపు ఉడికితే ముక్క ఇడిపోద్ది. వాటర్ వేసాను. 10 నిమిషాలు ఉడికితే చాలు. ఇప్పుడు ఈ చేపకి బొడ్డు ఉంటుంది. ఆ బొడ్డులు వేస్తున్నారు ఇందులో. దీన్ని చేప బొడ్డు అంటారు. ఇది కొయ్యింగి చేపలోనే ఉంటుంది. సింగిలో పెట్టి చిన్న మంట పైన ఉడకనివ్వాలి. ఈ కొయ్యింగి చేప అంటే చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది. అస్సలు ముళ్ళులు ఉండవు. ఇగిరి కూర బాగా ఉడికిందని మనకి తెలియడానికి వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఆయిల్ ఇలా బుడగల్లాగా వస్తుంది. అప్పుడైతే కూర రెడీ అయిపోయినట్టే. కూర ఉడికిపోయింది. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేసాను. చేపల కూరలు ఎప్పుడు ఇలాంటి ఎడల్పు గిన్నెలో వండుకోవాలి. ముక్క ఇరక్కుండా వస్తుంది. ఇగిరైనా పులుసైనా ఇలాంటి ఎడల్పు గిన్నెలో పెట్టుకుంటే మనకి చేప ముక్కలా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. మీరు కూడా ఇలాంటి గిన్నెల్లోనే వండి ట్రై చేయండి. నేను ఎలా వండాను అలాగో. చేపల కూర కొయ్యింగి రెడీ.